ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. ఆపదలో ఉన్న వారికి రక్తమందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదనే సంకల్పంతో రూపొందించిన కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ వెబ్ అప్లికేషన్ను డీజీపీ శివధర్రెడ్డి ప్రారంభించారు. రక్తదాతలను, రక్తం అవసరమైన బాధితుల్ని ఒకే వేదికపైకి తెస్తూ అత్యవసర సమయంలో వేగంగా స్పందించేలా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల్ని ఆదేశించారు. రామాయంపేటలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఐకాస కార్యనిర్వాహక అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదే అని అన్నారు. సంక్రాంతి తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తామన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు నిరసన చేశారు. నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని నినాదాలు చేస్తూ భోగిమంటల్ని వేసి అందులో జాబ్ క్యాలెండర్ ప్రతుల్ని వేశారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా అధికారుల తప్పిదంతో వార్డుల్లో ఓట్లు గల్లంతయ్యాయని జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి మేలు చేసేందుకే ఓటర్ జాబితాను తప్పుల తడకగా తయారు చేశారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లాల్ సింగ్ తండాకు చెందిన దంపతులు గతేడాది నవంబర్ 9న జన్మించిన ఆడ శిశువును విక్రయించారు. మూడో సంతానంలోనూ అమ్మాయే పుట్టడంతో 3 లక్షల రూపాయలకు అమ్మేశారు. విషయాన్ని గ్రహించిన అంగన్వాడీ టీచర్ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో శిశువును రక్షించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్లో కోతుల బెడద బాగా పెరగడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది చింపాంజీ వేషధారణతో వాటిని తరుముతున్నారు. 3 చింపాంజీ డ్రెస్సుల్ని కొనుగోలు చేసి వాటిని గ్రామ పంచాయతీ సిబ్బంది ధరించి అరుస్తూ వీధి వీధి తిరుగుతూ కోతుల్ని భయపెడుతున్నారు. అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెదపల్లి జిల్లా రాఘవపూర్లో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన కావ్యకు రాఘవపూర్కు చెందిన శ్రావణ్ కుమార్కు వివాహం జరిగింది. అదనపు కట్నం వేధింపులతో పురుగుల మందు తాగి కావ్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా అమ్మవారి నీరాట్టోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు గోదా కళ్యాణం, రేపు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.